హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ది కేరళ స్టోరీ 2 అనే సినిమా మీద ప్రస్తుతం కాంట్రవర్సీ నడుస్తుంది. కోర్టులో కేసు అయింది. కేరళ హైకోర్టు అయితే ఈ సినిమా మీద స్టే విధించింది. 10-15 రోజులు సినిమా రిలీజ్ అవ్వకపోవచ్చు. సుప్రీంకోర్టుకు కూడా ఈ కేసు వెళ్ళబోతుంది. కేరళకు చెందినటువంటి శ్రీదేవి నంబూద్రి అనే అతను పిటిషన్ వేశాడు. ఆ స్టోరీ కేరళ సంస్కృతిని లేదంటే కేరళ సాంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగా ఉందని, మత సామరస్యంతో కేరళలో ఉంటున్నటువంటి ప్రజలందరి మధ్య వివాదాలు రేపే విధంగా ఉందని అతని అభిప్రాయం. అయితే హైకోర్టు కూడా సెన్సార్ బోర్డు పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. సెన్సార్ బోర్డు సరిగా సినిమాని పరిశీలించినట్లేదు, పూర్తిగా చూసినట్లు లేదు, ఒకసారి చూసి సర్టిఫికెట్ ఇవ్వకుండా మీకున్నటువంటి రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దాటి ఎలా పర్మిషన్ ఇచ్చారు అని హైకోర్టు ప్రశ్నించింది. సరే, ఈ వివాదం ఇట్లా ఉంచితే ది కేరళ స్టోరీ 1 అనేది చూసే ఉంటారు మీరు. ఆ స్టోరీలో మీకు ఎక్కడైనా అభ్యంతరకరంగా అనిపించిందా? హిందువులను గాని లేదంటే క్రిస్టియన్స్ ని గాని అవమానించినట్టు మీకు ఎక్కడ అనిపించిందా? ఈవెన్ ముస్లింస్ ను కూడా అవమానించినట్టు అనిపించలేదండి. లవ్ జిహాద్, ఉగ్రవాదుల గురించి పూర్తిగా చూపించినటువంటి సినిమా అది. మరి దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. హిందువులకి, క్రిస్టియన్స్ కి, ముస్లింస్ కి వచ్చిన సమస్య ఉంది. ఉగ్రవాదులు కదా వాళ్ళు. ఆ ఉగ్రవాదుల గురించి చూపించినటువంటి స్టోరీ కేరళ కాలేజీలో చదువుతున్నటువంటి ఒక క్రిస్టియన్, హిందూ అలాగే సెక్యులర్ అమ్మాయి ముగ్గురు చదువుతూ ఉంటారు. వాళ్ళ ముగ్గురిని ఆసిఫా అనే అమ్మాయి ట్రాప్ చేసి ఉగ్రవాదులకు అప్పచెప్తుంది. ఆ తర్వాత హిందూ అమ్మాయి అనేక రకాల చిత్రహింసలు అనుభవిస్తుంది. సెక్యులర్ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోతుంది. క్రిస్టియన్ అమ్మాయిని రోజుకి 20 నుంచి 30-40 మంది అత్యాచారం చేస్తారు. అయినా ఆమె బతికే ఉంటుంది. కోర్టులో గెలవాలి కేసు అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కేసు పెడుతుంది. అది కేరళ 1 స్టోరీ. హిందూ అమ్మాయి ఏమో ఉగ్రవాదుల దగ్గరికి వెళుతుంది. ఉగ్రవాదుల స్థావరాల్లో మార్చి ఆ అమ్మాయిని అత్యాచారం చేస్తారు. తనకు పాప పుడుతుంది. ఆ పాప ఎటు వెళ్ళిపోతుందో కూడా తెలియదు. ఆ తర్వాత తను ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి దొరుకుతుంది. ఆ ప్రభుత్వం తనని ఉగ్రవాదిగా ముద్ర వేసి విచారణ చేస్తూ జైల్లో ఉంచుతారు. ఇది కేరళ 1 స్టోరీ మనందరం చూసాం. ఇప్పుడు కేరళ 2లో లవ్ జిహాద్ అనేటువంటి అంశాన్ని ఇంకా బాగా తీవ్ర స్థాయిలో చూపించబోతున్నారు. అంటే లవ్ జిహాద్ అనేటువంటి ఈ అంశంలో అమ్మాయిలను ట్రాప్ చేయడం, ముఖ్యంగా హిందూ అమ్మాయిలను ట్రాప్ చేయడం, వాళ్ళని తీసుకెళ్లడం, పెళ్లి అనేటి వంకతో పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత పేరు మార్చడం, మతం మార్చడం, బీఫ్ తినిపించడం బలవంతంగా. ఈ సినిమాలో ముఖ్యమైన ఘట్టం అయితే బీఫ్ తినిపించడం అని చెబుతా ఉన్నారు. అయితే ఈ బీఫ్ తినిపించే అంశం మీద కేరళలో కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే బీఫ్ తినడం తప్పు కాదు, హిందువులు కూడా బీఫ్ తింటారు, బీఫ్ తినడం కేరళ సాంప్రదాయంలో ఉంది అని చెప్పి. అది రాంగ్ అండి. కేరళ సాంప్రదాయంలో బీఫ్ తినమనుందా? మరి కేరళ ట్రావెన్కోర్ మహారాజులు బీఫ్ ని ఎందుకు నిషేధించాలనుకున్నారు? ఓటింగ్ ఎందుకు పెట్టాలనుకున్నారు? ఆ కేరళకు వచ్చేటువంటి ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా బీఫ్ తినకూడదు అనేటువంటి నిషేధం ఎందుకు పెట్టారు? ఇట్లాంటి అంశాలన్నింటినీ మనం ఒకసారి పరిశీలించాలి. అలానే బీఫ్ ఎవరు తింటారు, ఎవరు తినరు అనేటువంటి అంశం మీద కూడా మాట్లాడుకుందాం. కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ తప్పదు. చూడండి, ఎందుకంటే మన దేశంలో అన్ని మతాలని సమానంగా చూడాలి, అందరినీ గౌరవించాలి, ఎవరి మనోభావాలు దెబ్బతీయకూడదు, వారి యొక్క మత సాంప్రదాయాలను, సంస్కృతులని మనం గౌరవించాలంటారు కదా. మరి హిందువులు మత సంస్కృతులని, సంప్రదాయాలను ఎందుకు గౌరవించరండి? హిందువులు దేవతలాగా భావించి పూజ చేసేటువంటి గోమాతను ఎలా వధించి తింటున్నారండి? మరి దీనికి సమాధానం చెప్పరా? హిందువుల మనోభావాలు దెబ్బతినవా? కేరళలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏంటంటే, కేరళలో సెక్యులర్స్ అనే ముద్ర వేసుకోవడం కోసం కొంతమంది బీఫ్ తినేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మీద టిప్పు సుల్తాన్ ప్రెజర్ ఉండేది. అప్పట్లో టిప్పు సుల్తాన్ ప్రెజర్ చేసేవాడు. సో ఇక్కడ బీఫ్ తినమని ప్రెజర్ చేసేవాడు కాబట్టి కొంతమంది సెక్యులర్లమని చెప్పుకోవడం కోసం, ప్రూవ్ చేసుకోవడం కోసం తిన్నారు బలవంతంగా తిన్న వాటి గురించి అది మా సాంప్రదాయం అని చెప్పుకోవడం కేరళ ప్రజల మూర్ఖత్వం. ఒక రకంగా కేరళలో మంచి సంస్కృతి ఉంది, బీఫ్ తినడం వల్లే మేము ఇంతలా అభివృద్ధి చెందాం, ఎడ్యుకేట్ అయ్యాం, మా రాష్ట్రంలో అక్షరాస్యత ఎక్కువ. అంటే మరి మీ రాష్ట్రంలో అక్షరాస్యత ఎక్కువ అంటున్నారు కదా, ఉగ్రవాద సంస్థలో చేరే వాళ్ళు కూడా మీ రాష్ట్రంలో ఎక్కువ మందే ఉన్నారు. ఆ అక్షరాస్యత చెప్పలేదా ఉగ్రవాద సంస్థలు ప్రోత్సహించకూడదని? రాష్ట్ర జీడిపిలతో మనం ఒకసారి పోల్చుకుంటే 11th ప్లేస్ లో ఉంది. అక్షరాస్యత ఒక్కటి ఉంటే సరిపోదండి. చదువు జ్ఞానం నేర్పదు. జ్ఞానానికి చదువుకు అసలు సంబంధమే లేదు. ఈరోజు గొప్ప వ్యాపారస్తులంతా ఏం చదువుకున్నారు? పెద్ద సినిమా హీరోలు ఏం చదువుకున్నారు? ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కొంతమంది బీఫ్ తింటూ ఇది మా కేరళ సాంప్రదాయంలో ఉంది అని ఇంటర్నెట్లో వీడియోలు వదులుతూ ఉన్నారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కేరళ స్టోరీలో చూపించేది ఏంటంటే లవ్ జిహాద్ మాయలో పడి అమ్మాయిలు ఎట్లా నష్టపోతున్నారు, హిందూ అమ్మాయిలు ఎట్లా ఆగమైపోతున్నారు, క్రిస్టియన్ అమ్మాయిలు ఎట్లా ఆగమైపోతున్నారు, ఉగ్రవాద సంస్థలు అమ్మాయిలను ఎట్లా టార్గెట్ చేసాయి, ఫుడ్ జిహాదు, లవ్ జిహాదు, ఇట్లాంటి అనేక అంశాలు అందులో మేళవింపుగా చూపించాడు డైరెక్టర్. ఒక రకంగా మనం సపోర్ట్ చేయాల్సినటువంటి అంశం ఇది. పైగా బీజేపీ పార్టీ ఫ్యాక్టరీలో నుంచి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తారు. బీజేపీ పార్టీ ఫ్యాక్టరీలో నుంచి వస్తే దేశానికి మంచి చేసేటువంటి అంశాన్ని రిలీజ్ కానివరా? ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఇక్కడ హిందువులకి, క్రిస్టియన్స్ కి, ముస్లింస్ కి వచ్చినటువంటి లాస్ ఏమీ లేదు. ఉగ్రవాదుల గురించి చెడుగా చూపించాం.
ఉగ్రవాదుల గురించి చెడుగా చూపించినటువంటి అంశాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది ఇక్కడ అర్థం కానటువంటి ప్రశ్న. ఉగ్రవాదుల గురించి చెడుగా చూపించకూడదా? మంచిగా చూపించాలి వాళ్ళ గురించి. ఇప్పుడు కేరళ స్టోరీ 1 చూశానండి, నేను 2 చూడలేదు, ఎందుకంటే అది ప్రీమియర్స్ పని ఆగిపోయిందంట అక్కడతో. ఓటీటీలో వచ్చేటువంటి ఛాన్స్ కూడా లేదు. రేపు G5 ఓటీటీలో రావాలి 27కి మేబీ అనుకుంటా. ఓటీటీలో వచ్చేటువంటి అవకాశం కూడా లేదు, థియేటర్లో రిలీజ్ అవ్వాల్సినటువంటి అవకాశం లేదు. మరి ఇంకెట్లా సినిమా వస్తుంది? నేను కేరళ 1 చూసా. కేరళ 1లో ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో ఉన్నటువంటి అలాగే కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది దేశద్రోహులను ఉపయోగించుకొని హిందూ అమ్మాయిల్ని, కాలేజీలో చదివేటువంటి అమ్మాయిల్ని ఎలా ట్రాప్ చేసి వాళ్ళ మతంలోకి మారుస్తున్నారు, ఆ ముస్లిం సాంప్రదాయాన్ని ఎలా వంట పట్టిస్తున్నారు. అసలు ఆ సీన్ ఎలా ఉంటదంటే, ఆదా శర్మ నటించారండి హిందూ అమ్మాయిగా. తన మదర్ వచ్చి పిలుస్తా ఉంటే కూడా తన దగ్గరకు కూడా వెళ్ళట్లేదు. పైగా రాముడు, కృష్ణుడు వాళ్ళని వాళ్లే రక్షించుకోలేకపోయారు, ఇంకా మిమ్మల్ని ఏమి రక్షిస్తారు అనేటువంటి అపోహలు క్రియేట్ చేస్తూ ఉంది ఆ సినిమాలో ఆసిఫా అనే అమ్మాయి. అలానే యేసు ప్రభు, జీసస్ అంటే క్రిస్టియన్ అమ్మాయి కూడా ఉంటుంది వాళ్ళ ముగ్గురులో. జీసస్ మేకులు కొట్టి చక్కకు వేలాడదీస్తే తనని తాను రక్షించుకోలేకపోయాడు, మిమ్మల్ని ఏం రక్షిస్తాడు అని చెప్తుంది. అల్లా ప్రపంచాన్ని అంతా నడిపిస్తాడు, అల్లాని నమ్ముకున్న అమ్మాయికి అన్యాయం జరగదు. ఒక మాల్లోకి వెళ్తారు ముగ్గురు, వెళితే ఆ మాల్లో ఈ ముగ్గురు మీద కావాలని దాడి చేయిస్తారు, ప్లాన్ ప్రకారం దాడి చేయిస్తారు, బట్టలు చింపటం, బ్లేమ్ చేపిస్తారు. చేయించిన తర్వాత మళ్ళీ రూమ్ కి వచ్చాక మళ్ళీ ఈ ఆసిఫా అనే అమ్మాయి వచ్చి మీ ముగ్గురు మీద దాడి జరిగింది, హిజాబ్ ధరించిన ఒక్క మహిళ మీద కూడా దాడి చేయడానికి వీళ్ళకి ధైర్యం సరిపోదు, అల్లా శిక్షిస్తాడు అని చెప్పి. అంటే ఇలాంటి అంశాలతో లవ్ జిహాద్ అనేటువంటి ఒక క్రూరత్వమైన ఆలోచనతో ఆ అమ్మాయిల్ని ఎలా ట్రాప్ చేసి వాళ్ళని ఎలా చిత్రహింసలు పెడుతున్నారు, ఇస్లామిక్ రాజ్యంగా మారుద్దామనేటువంటి ప్రయత్నం ఎలా చేస్తున్నారు, 25 సంవత్సరాల్లో భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగా మారుస్తామని చెప్పి టీజర్ లో ఉంటుంది. ఇది కేరళ స్టోరీ 2లో టీజర్ లో ఉంటుంది. 25 సంవత్సరాల్లో భారతదేశాన్ని ఇస్లాం కంట్రీగా మారుస్తామని, అలాగే షరియా చట్టాలు అమలు చేస్తామని ఉంటుంది. అది తప్పే ఉందండి. ఇప్పుడు అలా చూపిస్తే, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు భారతదేశం మీద చేస్తుంది ఏంటి, టెర్రరిస్టులు భారతదేశం మీద చేస్తుంది ఏంటి, అదే కదా. దాన్ని చూపిస్తే ఏమవుతుందంటే దేశంలో ఉన్నటువంటి యువత జాగ్రత్త పడతారు, టెర్రరిస్టు సంస్థల్లో చేరుతున్నటువంటి వ్యక్తులు జాగ్రత్త పడతారు. ఒకవేళ కాదు కూడదని వాడు చేరినా మన ప్రభుత్వం వాళ్ళని కఠినంగా శిక్షిస్తుంది. ఇట్లా ప్రజలను మేల్కొల్పేటువంటి సినిమాలు వస్తే మంచిదే కదండి. కేరళ పేరు ఎక్కడ దెబ్బతింటుందండి, ప్రతిష్ట ఎక్కడ ఆగమవుతుందండి ఈ సినిమా ద్వారా? చాలా మంది ఈ సినిమాని వ్యతిరేకిస్తున్నారు. అంటే కొంతమంది అంటే టెర్రరిస్టులను పబ్లిక్ గా చూపించడం, బీఫ్ తినడం, లేదంటే కేరళ ఆ ప్రతిష్టని దెబ్బతీస్తుంది అనేటువంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు, లేదంటే వామపక్ష భావజాలం కలిగినటువంటి వ్యక్తులు కేరళ స్టోరీని వ్యతిరేకిస్తున్నారండి. మేబీ ఇంత పబ్లిక్ గా ఎవరు మాట్లాడి ఉంటాడో ఇప్పటి వరకు, యూట్యూబర్స్ గానీ, లేదంటే జర్నలిస్టులు గానీ, యాంకర్లు గానీ. నా అభిప్రాయంలో కేరళ స్టోరీ 2 అనేది చాలా మంచి సినిమా. ఎందుకు అంటే ఏ వ్యక్తి అయినా సరే మన వెనక జరుగుతుంది ఏంటి, ఉగ్రవాదులు చేస్తుంది ఏంటి, లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్ తో జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకోవాలి. అది ఎందుకు తెలుసుకొనివ్వట్లేదు అనేది నా ఆవేదన. బయట ప్రపంచానికి ఉగ్రవాదులు చేస్తున్నటువంటి అరాచకాలు తెలుసుకునే హక్కు లేదా, తెలుసుకోనివ్వరా? ఆ ట్రాప్ లో వీళ్ళందరినీ వెళ్లి పడమంటారా? ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ సినిమాని వ్యతిరేకించే వ్యక్తులు? ఇప్పుడు ఆ సినిమాలో నిజంగా ఆ సినిమా డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎక్సలెంట్ గా చూపించాడు. నేను 1 చూసాను, ఆ 1 లో ఉన్నటువంటి స్టోరీ ఎక్సలెంట్ గా చూపించాడు. అలాంటి ఒక అంశాన్ని తీసుకోవాలంటే నిజంగా డైరెక్టర్ కి గట్స్ ఉండాలి. కేరళ వాళ్ళు అనేది ఏంటంటే కేరళ సాంప్రదాయం దెబ్బతింటుందంట. ఎందుకు దెబ్బతింటుందండి? కేరళ ఏమైనా చేసిందా? కేరళలో ఉన్నటువంటి హిందువులు ఏమైనా చేశారా, లేదా కేరళలో ఉన్న క్రిస్టియన్స్ చేశారా, కేరళలో ఉన్న ముస్లింస్ చేశారా? ఉగ్రవాదులు వాళ్ళు ఉగ్రవాదులకు సపోర్ట్ చేశారంటే ఉగ్రవాదులే, అందులో అనుమానం ఏముందండి? 100% ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తే ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా వాడు ఉగ్రవాదే. ఉగ్రవాదిలాగా చూస్తే కూడా ఈ సమాజం యాక్సెప్ట్ చేయట్లేదు. కొంతమంది వ్యక్తులు ప్రజల్ని, బ్రెయిన్ ని వాష్ చేయాలని చూస్తున్నారు. నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. నిజంగా కేరళ స్టోరీ 2 అనేది రిలీజ్ అయితే కాలేజీకి వెళ్లేటువంటి అమ్మాయిల్లో, లేదా ఉగ్రవాద ఆలోచనలు ఉన్నటువంటి అబ్బాయిల్లో మార్పు వస్తుంది. సమాజంలో మనం ఏంటంటే కోరుకునేది సినిమాల ద్వారా మెసేజే కదా, మంచే కదా. చాలా మంది తెలుసుకుంటున్నారు, అమ్మో ఈ సినిమాలో ఇంతలా చూపించారు, ఇది కేరళలో జరిగిన రియల్ స్టోరీ అని. ఆ సినిమా ఎండింగ్ లో టైటిల్స్ వేసి రియల్ స్టోరీలో ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడించి వాళ్ళ వాంగ్మూలాన్ని సినిమాలో పెట్టారు. అప్పుడు ఎంతమంది అలర్ట్ అవుతారండి? ఆడపిల్లల తల్లిదండ్రులు గాని, ఆడపిల్లలు గాని ఒక మతం అనేటువంటి పదాన్ని అడ్డం పెట్టుకుని ఇస్లామిక్ దేశంగా మారుస్తాం, షరియా చట్టాలు అమలు చేస్తాం అంటే ఇక్కడ ఏమైనా చేతులు కట్టుకొని కూర్చున్నారా? ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా దాన్ని వ్యతిరేకిస్తాడు. డైరెక్టర్ ఈ లవ్ జిహాద్ ని వ్యతిరేకించేటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఏమో మేబీ అతను తనకు తెలిసినటువంటి కళ ద్వారా దాన్ని వ్యతిరేకించాడు. ఒక జర్నలిస్ట్ అనేవాడు,
కెమెరా మీద కూర్చొని తనకు తెలిసినటువంటి ఆ వృత్తి ద్వారా ఈ లవ్ జిహాద్ ని ఫుడ్ జిహాద్ ని వ్యతిరేకిస్తాడు. కళాకారులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వ్యతిరేకిస్తారు. దేశానికి మంచి జరిగేటువంటి అంశం అది. ఒక రాజకీయ నాయకుడు తనకు తెలిసినటువంటి పదాల ద్వారా లవ్ జిహాద్ ని వ్యతిరేకిస్తాడు, టెర్రరిస్టులను వ్యతిరేకిస్తాడు. ఇలాంటి ఒక అంశం తీసుకురావడం నిజంగా గొప్ప విషయం. సినిమాల్లో మార్పు వచ్చిందని చెప్పుకోవచ్చు. దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మరి ఈ బీఫ్ తినడాన్ని కేరళ ప్రజలు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, అలాగే సినిమాని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. వీటన్నిటి మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? కేరళ స్టోరీ 2 రిలీజ్ అవ్వాలనుకుంటున్నారా లేదా? ఆపటం కరెక్ట్ అంటారా కాదంటారా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సల్మాన్ స్టూడియోస్.